హాయ్ అండి. ఈరోజు వెజ్ పలావ్ చేసేసుకుందాం. దానికి క్యారెట్ ముక్కలు, బంగాళదుంప, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాం అండి. కొత్తిమీర, పుదీనా అండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఎక్కువగానే తీసుకోవాలండి. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, కొన్ని బీన్స్ తీసేసుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ పెట్టేసుకున్నాం అండి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులండి, లవంగాలు, పువ్వు మొగ్గ వేసుకోండి, మరాఠీ జాపత్రి, జీలకర్ర అండి, సోంపు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇప్పుడు బీన్స్ ముక్కలు వేసేసుకుందాం అండి. ఫస్ట్ నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసేసుకోండి. తర్వాత వీటినన్నిటిని బాగా కలిపేసి కొత్తిమీర, పుదీనా చూపించాను కదండి ఇందాక, అది కట్ చేసుకుని మొత్తం వేసేసుకోండి. చివరిలో కాదండి, ఇలా వేగేటప్పుడే, ముక్కలు వేగేటప్పుడే వేసేసుకోండి. ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి బాగుంటుందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోండి. ముందు వాటర్ వేయకుండా ఫస్ట్ బియ్యం వేసేసుకోండి. సేమ్ ఇలాగే నేను చూపించిన విధంగానే చేసి చూడండి మీరు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం వేసేసి మొత్తం కలిసేలాగా, మన కూరగాయ ముక్కలన్నీ కలిసేలాగా కలపండి. కలిపిన తర్వాత తగినంత వాటర్ పోయండి. పోసిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఒక 2 విజిల్లు రానివ్వండి. చూడండి, వచ్చాక రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుని కొంచెం నేతిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేరే గిన్నెలో వేసి జీడిపప్పు వేయించుకుందామండి. చూడండి, జీడిపప్పు వేయించేసి మనకి రెడీగా ఉన్న వెజ్ పలావ్లో వేసేసుకుందామండి. జీడిపప్పుని వేసేసి అంతే, ఒక 2 స్పూన్ల నెయ్యి పైన అలా వేసేయండి. పలావ్ పైన 2 స్పూన్ల నెయ్యి వేయండి. ముందే తాలింపులో వేస్తే జీడిపప్పు మెత్తగా అయిపోతుందండి. ఇలా వేసుకుంటే తిన్నప్పుడు క్రిస్పీగా బాగుంటుందండి, జీడిపప్పు తగులుతూ. ఇప్పుడు నెయ్యి 2 స్పూన్లు వేసాం కదా, ఇప్పుడు పలావ్ని మొత్తం కలిపేసేయండి. పైన మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, కొంచెం కావాలనుకునే వాళ్ళు. నేనైతే వేయట్లేదండి, మా ఇంట్లో ఆకులన్నీ పక్కకు పెట్టేస్తారు. అందుకనే నేను తాలింపులోనే పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నానండి. తాలింపులో వేసేస్తే కలిసిపోతుంది కదండి రైస్లో. అప్పుడు మనకి తీయటానికి వేరుగా అంత పెద్దగా ఇదిగా రావు. చూడండి, మనకి పలావ్ రెడీ అయిపోయింది. ఇందులోకి పెరుగు చట్నీ బాగుంటుందండి. పెరుగులో కొంచెం అంత సాల్ట్, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకోండి. అదే పెరుగు చట్నీ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, పలావా రైస్ పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ నేను చూపించినట్టుగానే చేసేసుకోండి, చాలా బాగుంటుంది. వెజ్ పలావా రైస్ రెడీ అండి.